ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న దివ్యల మాధురిని మెరుగైన వైద్యం కోసం విశాఖ తరలిస్తున్నారు కుటుంబ సభ్యులు. లక్ష్మీపురం టోల్ గేట్ దగ్గర మాధురి కారు ఆగి ఉన్నటువంటి మరొక కారును ఢీకొట్టింది. ప్రమాదంలో మాధురికి స్వల్ప గాయాలయ్యాయి. ఆమెకు పలాస హాస్పిటల్లో చికిత్స అందించారు. అక్కడి నుంచి విశాఖపట్నం తరలిస్తున్నారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంలో ట్రోలింగ్ భరించలేకే ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నట్టుగా మాధురి చెప్తున్నారు. లారీని ఢీకొడదామని బయలుదేరానని అన్నారు. ఆత్మహత్య నేరమని తెలిసినా ఆ క్షణంలో అలా అనిపించిందని చెప్పారు ఆమె. దీనికి దువ్వాడ వాణినే కారణమని చెప్తున్నారు. తలకు దెబ్బ తగిలింది, స్కాన్ చేస్తే ఏమైందో తెలుస్తుందని చెప్తున్నారు. మరొక వైపు పలాస హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మాధురి నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు పోలీసులు. మాధురి కారు ఢీకొట్టిన మరొక కారులోని వారికి కూడా గాయాలైనట్టుగా చెప్తున్నారు పోలీసులు. మొబైల్ డ్రైవింగ్ నేను ఫోన్ కూడా మాట్లాడలేదండి. ఫోన్ మాట్లాడాక నేను నేర్చుకుంటూ వచ్చాను. నేను అప్పటి నుంచి నేర్చుకుంటూ వస్తున్నాను. లేదండి, ఎవరు నన్ను తెచ్చారో కూడా తెలీదు. నన్ను లోపల డోర్స్ లాక్ అయిపోయి కాసేపు బ్రీతింగ్ కూడా అందలేదు నాకు. మరి లోపల నుంచి ఎవరు తీస్తారో కూడా తెలియదు. వాళ్ళు ఎవరు తీస్తారో కూడా తెలుసుకుంటాను. నెక్స్ట్ వాళ్ళకి అడిగితే చెప్తారు, తీసిన వాళ్ళు ఉంటారు కదా ఆ సిచ్యువేషన్ లోపల ఏంటి. మీరు ఏదైతే కార్ హిట్ చేశారో ఆ కార్ లో ఉన్న వాళ్ళకైతే మాత్రం సివియర్ ఇంజరీ జరిగింది. యాక్చువల్ గా నేను వాళ్ళని కూడా కలుస్తాను. యాక్చువల్ గా నేనైతే లారీని హిట్ చేద్దాం అనుకున్నాను, కానీ అది మిస్ అయ్యి కారు తగిలి ఉంటుంది. నేను వాళ్ళు కూడా వెళ్ళి కలుస్తాను. పర్సనల్ ఆత్మహత్య నేరం అని తెలిసి ఆత్మహత్య నేరం అని తెలిసి అంతటి మానసిక శోభకు గురయ్యాను కాబట్టి ఆత్మహత్య చేసుకున్నాను. నా పిల్లలు నాకు క్వశ్చన్ చేశారు కాబట్టి నేను ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది. అంతటి మనోవేదనకు గురయ్యాను. తెలుసు, నేను ఒక ఎడ్యుకేటెడ్, నేను కూడా ఒక క్లాస్ స్టూడెంట్, నాకు తెలుసు ఆత్మహత్య అనేది చాలా తప్పని తెలుసు. కానీ ఆ క్షణికావేశంలో మానసికంగా బాధ కలిగి నిర్ణయం తీసుకున్నాను. దీనికి కారణం దువ్వాడ వాణి అని చెప్తున్నాను మీ అందరికీ. మాధురి కారు ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నామన్నారు పలాస డీఎస్పీ శ్రీనివాసరావు. మాధురి ఆరోగ్య పరిస్థితి నార్మల్ గానే ఉందన్నారు పలాస వైద్యులు. తలపై చిన్న గాయం మాత్రమే ఉందని చెప్తున్నారు. మొదట చికిత్సకు ఆమె సహకరించలేదని, అయితే కుటుంబ సభ్యులు నచ్చజెప్పడంతో చికిత్సకు అంగీకరించారని చెప్పారు పలాస డాక్టర్. ఉన్నారండి. అరౌండ్ 3:30కి ఆవిడని ఇక్కడ తీసుకురావడం జరిగింది. వచ్చేటప్పటికి కొంచెం ఇరిటబుల్ గా ఉండడం అయితే వాస్తవము. పేషెంట్ కోఆపరేట్ చేయలేదు. ట్రీట్మెంట్ కూడా డినై చేశారు, ట్రీట్మెంట్ తీసుకోనని చెప్పి. తర్వాత వాళ్ళ తాలూకా పెద్దలందరూ వచ్చి రిక్వెస్ట్ చేయడం కారణం చేత ఒక 10 minutes అయితే డిలే అయింది ట్రీట్మెంట్ ఇవ్వడంలో. బట్ స్టిల్ పేషెంట్ అయితే నార్మల్ ఉన్నారు ప్రస్తుతానికి. ఒక లెఫ్ట్ సైడ్ హెడ్ మీద ఒక ఇంజురీ మాత్రం ఉంది. ఒక కంట్యూజన్ అంటాం కదా, 2 into 2 centimeters కంట్యూజన్ ఉంది. 340 నుంచి ట్రీట్మెంట్ మీద ఉన్నారు. షీఈ్ అదర్వైజ్ నార్మల్ గా ఉన్నారండి. అరౌండ్ 3:30కి ఆవిడని ఇక్కడ తీసుకురావడం జరిగింది. వచ్చేటప్పటికి కొంచెం ఇరిటబుల్ గా ఉండడం అయితే వాస్తవము. పేషెంట్ కోఆపరేట్ చేయలేదు. ట్రీట్మెంట్ కూడా డినై చేశారు, ట్రీట్మెంట్ తీసుకోనని చెప్పి. తర్వాత వాళ్ళ తాలూకా పెద్దలందరూ వచ్చి రిక్వెస్ట్ చేయడం కారణం చేత ఒక 10 minutes అయితే డిలే అయింది ట్రీట్మెంట్ ఇవ్వడంలో. బట్ స్టిల్ పేషెంట్ అయితే నార్మల్ ఉన్నారు ప్రస్తుతానికి. ఒక లెఫ్ట్ సైడ్ హెడ్ మీద ఒక ఇంజురీ మాత్రం ఉంది. ఒక కంట్యూజన్ అంటాం కదా, 2 into 2 centimeters కంట్యూజన్ ఉంది. 340 నుంచి ట్రీట్మెంట్ మీద ఉన్నారు. షీఈ్ అదర్వైజ్ నార్మల్ గా ఉన్నారండి. అరౌండ్ 3:30కి. మరొకవైపు మాధురి కారు ప్రమాదానికి సంబంధించి దర్యాప్తు చేపట్టామని చెప్తున్నారు పలాస డీఎస్పీ శ్రీనివాసరావు. దాని మీద ఇంజురీ అయితే హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. హాస్పిటల్ అడ్మిట్ చేయడం జరిగింది. డాక్టర్ గారు వైజాగ్ కేజెస్ రెఫర్ చేసి పంపిస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ ఇంకా జరగాలి. పూర్తి వివరాలు ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత చెప్తాం. వేరే కార్ డ్రైవర్ ఉన్నాడు, 3 ఉన్నారు. డ్రైవర్ కాకుండా వాళ్ళకి ఏదో చిన్న ఇంజరీస్ జరిగితే ఏదో హాస్పిటల్ ఇంకా వెళ్ళాలి, వెళ్ళాలి. ప్రాథమికంగా ఇంతవరకు ఒక 20-30% ఇన్వెస్టిగేషన్ అయితే ప్రాథమికంగా చెప్తాం. ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కదా. ఆవిడ నేను సూసైడ్ చేసుకోవడానికి ఇలా చేశానంటూ చేస్తున్నారు కదా, ఆ సెక్షన్ ఇందులో యాడ్ చేసే అవకాశం ఉందంటారా? వెరిఫికేషన్ తర్వాత ఏ సెక్షన్ లో యాడింగ్ డిలీషన్ అనేది అప్పుడు చెప్తారు. ఇప్పుడు చెప్పిమంటే 5 నిమిషాల్లో చెప్పడానికి కష్టం. అదే ఇచ్చారు కదండి. అది ఇన్వెస్టిగేషన్, దాని మీద ఇన్వెస్టిగేషన్ జరగాలి కదా. సార్ బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు, తర్వాత బ్రీతింగ్ అనలైజర్స్ తో టెస్ట్ ఏమైనా అనుమానాలు ఉన్నాయా? సాధారణంగా కార్ డ్రైవింగ్ యాక్సిడెంట్లు అయినప్పుడు డ్రైవర్